పాలనంటే కేవలం ఫైళ్లపై సంతకాలు చేయడం మాత్రమే కాదు. పాలనంటే ప్రజలతో మాట్లాడటం, వారి ఆలోచనలను అర్థం చేసుకోవడం, వారి ఆరోగ్యాన్ని కాపాడటం, వారి సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలను పరిరక్షించడం. ఈ మూడు దిశల్లో సమతుల్యత సాధించినప్పుడే నిజమైన పాలన ప్రజల జీవితాలను మార్చగలుగుతుంది. ఈ ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాలనకు కొత్త దిశ చూపేలా 3 కీలక రంగాలకు 3 నిపుణులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది. ఈ నియామకాల ద్వారా ప్రభుత్వం ప్రజలతో సంభాషణ, ప్రజారోగ్యం, ధర్మ సంస్కృతి పరిరక్షణ అనే 3 అంశాలకు సమాన ప్రాధాన్యం ఇస్తోందని అర్థమవుతుంది. ఆ 3 మరెవరో కాదు, కార్టూనిస్ట్ శ్రీధర్, డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు, చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్. ఒక మంచి కార్టూన్ ప్రజల మనసుల్లో ప్రశ్నలు వేస్తుంది, ఆలోచనలను కదిలిస్తుంది. అలాంటి శక్తిని దశాబ్దాలుగా ప్రజలకు చేరువ చేసిన వ్యక్తి ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్. ప్రజల భావోద్వేగాలను, వారి అసంతృప్తిని, ఆశలను కార్టూన్ రూపంలో వ్యక్తీకరించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆ అనుభవాన్ని ప్రభుత్వానికి అందించేందుకు మాస్ కమ్యూనికేషన్ సలహాదారుగా బాధ్యతలు చేపట్టనున్నారు శ్రీధర్. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు ఎలా చేరాలి, ఎక్కడ స్పష్టత అవసరం, ఎక్కడ భావోద్వేగంగా వివరించాలి అనే అంశాల్లో ఆయన పాత్ర కీలకంగా మారింది. ఇక ఆసుపత్రి పడకల కంటే ముందే ఆహారపు ప్లేట్ ముఖ్యం, మందుల కంటే జీవనశైలి ముఖ్యం అనే సిద్ధాంతాన్ని జీవితంగా మార్చుకున్న వ్యక్తి డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు. B.Pharmacy చదివినప్పటికీ తండ్రి చూపిన ప్రకృతి వైద్య మార్గాన్ని తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు. దేశమంతటా తిరుగుతూ యోగా శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గుంటూరు జిల్లా వెంకటపాలెం సమీపంలో మంతెన నేచర్ కేర్ ఆరోగ్యాలయాన్ని స్థాపించారు. మీడియా మరియు సోషల్ మీడియా ద్వారా లక్షల మందికి యోగా, ప్రకృతి వైద్యంపై అవగాహన కల్పించిన ఆయన సేవలకు గుర్తింపుగా ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి జీవిత సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి యోగా, ప్రకృతి చికిత్స సలహాదారుగా సేవలందించున్నారు. ఇక దేవాలయం అంటే కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, అది సంస్కృతి, సంప్రదాయం, ధర్మ పరిరక్షణకు కేంద్రం. ఆ భావనతోనే దేవాలయాల నిర్వహణలో అనుభవం ఉన్న చెండూరు సీతారామాంజనేయ ప్రసాద్ను దేవాలయాల సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఒంగోలుకు చెందిన ఆయన 2018-2019 మధ్యకాలంలో దేవాదాయ శాఖకు అనుబంధంగా ఉన్న హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్గా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన హిందూ ధర్మ ప్రచార పరిషత్లో ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా సేవలందించారు. అదే సమయంలో రాష్ట్ర దేవాదాయ పరిపాలన విభాగం డైరెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు దేవాలయాల పరిరక్షణ, పారదర్శక పాలన, ధర్మ ప్రచారం వంటి అంశాల్లో ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేయనున్నారు. ఆలయ నిర్వహణలో ఉన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆయన అనుభవం కీలకంగా మారనుంది. ఈ 3 సలహాదారులు 2 ఏళ్ల పాటు ప్రభుత్వానికి సేవలందించనున్నారు. చివరిగా చెప్పాలంటే ఇది కేవలం ఒక నియామక ఉత్తర్వు కాదు, పాలనలో కొత్త ఆలోచనకు ఇది ఆరంభం. కళ, ఆరోగ్యం, ఆధ్యాత్మికతను పాలనతో కలిపి ప్రజల జీవన నాణ్యతను పెంచాలన్న ప్రభుత్వ ప్రయత్నంగా ఈ నిర్ణయాన్ని చూడవచ్చు.